Hi Andy, నేను డాక్టర్ శ్రీవాణి from Erident Dental Hospitals. We have 4 branches: Kondapur, Kukatpalli, Manikonda and Banjara Hills. సాధారణంగా మనం ఓరల్ హెల్త్ అని ఆలోచించినప్పుడు మెయిన్‌గా ఫోకస్ అయ్యే విషయాలు ఓన్లీ పళ్ళు గానీ చిగుళ్ళ గురించి మనం మర్చిపోతూ ఉంటాం. చిగుళ్ళు కూడా మన ఓరల్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చిగుళ్ళ సమస్య అనేది స్టార్ట్ అయ్యేది అసలు పెయిన్‌లెస్‌గా స్టార్ట్ అవుతుంది. పెయిన్‌లెస్‌గా ఉండడం వల్ల చాలా సార్లు మనం దాన్ని కేర్‌లెస్‌గా తీసుకోవచ్చు. మనం ఇగ్నోర్ చేయొచ్చు. సో, అలాంటి విషయాల్ని మనం ఇగ్నోర్ చేయకుండా ఉంటే బెటర్ ఉంటుంది. ఇవాళ తెలుసుకుందాం మనం. చిగుళ్ళ సమస్య స్టార్ట్ అయ్యేది ఫస్ట్ లెవెల్ జింజివైటిస్ అంటాం. జింజివైటిస్ అన్నప్పుడు మీకు చూడతగిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏముంటాయంటే బ్రష్ చేసుకునేటప్పుడు మీకు బ్లీడింగ్ అవ్వడం కానీ, చిగుళ్ళు వాపు గానీ, లేదా స్పాంటేనియస్ బ్లీడింగ్ అంటే ఉన్నట్టుండిగా చిగుళ్ళలోంచి రక్తం స్రవించడం గానీ ఉండొచ్చు. లేదా బ్యాడ్ బ్రెత్. దిస్ ఈస్ ద స్టార్టింగ్ సైన్ ఫర్ జింజివైటిస్. ఇలాంటి అప్పుడు మీరు ఇగ్నోర్ చేస్తే అది ప్రోగ్రెస్ అయ్యి పెరియోడాంటైటిస్ అన్న స్టేజ్‌కి వెళ్తుంది. పెరియోడాంటైటిస్ ఏంటి అంటే పళ్ళకి చుట్టూరా ఉండే మన మాంసబద్దాలు ఏమైతే ఉంటాయో అవి తర్వాత బోన్ అనేది ఇన్ఫెక్ట్ అవ్వబడుతుంది. పెరియోడాంటైటిస్ అన్నది తొలగించలేని డిసీజ్ అన్నమాట. ఇట్ క్యాన్ బి ప్రివెంటెడ్ బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ క్యూరబుల్. సో, అలాంటప్పుడు మనకి ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. జింజివైటిస్ స్టేజ్‌లో ఉండగా మనం ఇంకా క్లీనింగ్ అవి చేయించుకుంటే త్వరగా హీలింగ్ అనేది అవుతుంది. పెరియోడాంటైటిస్ తగ్గించగలం గానీ తొలగించలేం. సో, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. పెరియోడాంటైటిస్‌లో చూడగలిసిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏముంటాయంటే మీకు పళ్ళ బోన్ లెవెల్ ఏదైతే తగ్గిపోతుంది. పళ్ళ చుట్టూరా ఉండే బోన్ లెవెల్ తగ్గిపోతుంది. దానివల్ల పళ్ళు లూజ్ అవ్వడం కానీ, లేక ఆఖరికి పళ్ళు పడిపోవడం కానీ జరుగుతుంది. సో, ఎక్కువ కేర్ తీసుకునే విషయం ఏంటంటే జింజివైటిస్ స్టేజ్‌లో ఉండగానే మనం క్లీనింగ్, కేర్ అవి తీసుకుంటే మనకి గమ్ డిసీజ్ అనేది ప్రివెంట్ చేయొచ్చు.